హలో మై డియర్ ఫ్రెండ్స్. ఏంటి ఈరోజు ఎప్పుడు కూడా నాన్ వెజ్ చూపిస్తా, వెజ్‌లో ఏమీ లేవనుకుంటున్నారా? మన బిర్యానీ అంటే అందరికీ ఇష్టం. అందులోని వెజ్ తినే వాళ్ళకి వెజ్ బిర్యానీ అనేది నేను చేసి చూపిస్తాను. ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్, నెయ్యి కూడా వేసుకున్నా. నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. ఆ 2 కావాలంటే 2 వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఆయిల్‌లోని ఫ్రై చేసుకుంటాను. మనకి బిర్యానీ అనేది అందరికీ ఇష్టం. కానీ అందరూ గూడాను అలాగా నాన్ వెజ్ బిర్యానీయే తినాలని లేదు కదా! కాబట్టి ఇలాగ వెజ్ తినే వాళ్ళకి గూడాన ఇలా స్పెషల్‌గాన దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. వెజ్ దమ్ బిర్యానీ. కాబట్టి మనం ఈ పన్నీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ గూడా వేసుకోవచ్చు చక్కగాన. ఇప్పుడు వీటిని నేను చక్కగా వేపుకొని పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోని హోల్ గరం మసాలా, బిర్యానీ కావాల్సినవన్నీ ఇలా చెక్క, లవంగా, దాల్చిన చెక్క ఇవి తర్వాత ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుందాము ముందుగా మనం. ఇవన్నీ గూడాను ఆయిల్‌లో చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇవి ముక్కలన్నీ గూడాన మనకి సాఫ్ట్‌గా అవ్వాలి. తర్వాత ఇప్పుడు చూడండి నేను ఈ పన్నీర్‌ని ఇలాగా ఈ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసుకున్నా. మరీ మనకి ఎక్కువ డార్క్ ఫ్రై అయినా బాగోదు. కాబట్టి మనం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాను కదా! ఇవి కాసేపు మూత పెట్టుకొని మనం ఒక 10-15 మినిట్స్ వరకు ఇలాగే మగ్గనిద్దాము. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా! ఇలాగ ఒక 10-15 మినిట్స్ వేగాక ఇలాగ రెడీ అయ్యింది. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకును చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ మనకి ఎంతైతే చక్కగా ఫ్రై అవుతాయో మనకి బిర్యానీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. నేను ఈ ఆల్రెడీ రైస్‌ని గూడా నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే వెజ్ బిర్యానీకి ఎక్కువ టైం పట్టదు దీనికి. ఇప్పుడు ఇందులో నేను టమాటా ముక్కల్ని గూడా వేసుకొని ఇవి గూడాను సాఫ్ట్‌గా అయ్యేటట్టు మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. బిర్యానీలోని అందులో మనకి రైసు ప్రతి ఒక్క దానికి నాన్ వెజ్ దమ్ బిర్యానీకి ఎలాగైతే మనం చేసుకుంటామో సేమ్ దీనికి గూడాను రైస్‌ని 70% కుక్ చేసుకుందాం. పక్కన పెట్టుకుందాము. అలాగే ఇప్పుడు నేను మష్రూమ్‌ని గూడాను కడిగి చక్కగా కట్ చేసుకున్నాను. నేను ఒక ప్యాకెట్ మొత్తం తీసుకున్నా. ఇప్పుడు ఇందులో మనం కావలసినట్టు చక్కగా బీట్రూట్ వేసుకోవచ్చు. అలాగే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. నాకు ఆ 2 గూడా అవైలబుల్‌గా లేకపోవడం నేను ప్రెజెంట్ క్యారెట్, ఆనియన్స్ ఇలాగ మష్రూము, పన్నీర్‌తో చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ గూడా వేసుకుందాము. సాల్ట్ సాల్ట్ వేసుకున్నాక వేసుకొని, మళ్ళీ అందులో కాస్త ఒక స్పూను కారం గూడా యాడ్ చేసుకుందాము. ఇది మామూలు మనం కర్రీస్‌కి వాడే కారమే అనమాట. ఇది గూడా వేసుకొని చక్కగా మనం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఇలానే ఫ్రై చేసుకుందాం. చూసారు కదా! ఇవన్నీ ఫ్రై ఎంచక్కా అవుతున్నాయి. వెజిటబుల్స్ అన్నీ గూడా మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. అలాగే కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ ఇలానే మనం ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇవన్నీ కూడానా ఇందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి చక్కగా ఎంత మనం ఏసిన వెజిటబుల్స్ అన్నీ గూడా చాలా చక్కగా సాఫ్ట్‌గా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులోని పన్నీర్ కూడా యాడ్ చేసుకుందాము. ఏవైతే ఫ్రై చేసుకున్నాం కదా! పన్నీరు ఫ్రై చేసుకొని అవన్నీ ఇందులోని చక్కగా స్ప్రెడ్ చేసుకుందాము. అంటే మనం ఇలాగే లాస్ట్‌లో వేసుకుంటే పన్నీర్ మనకి విరగకుండా చక్కగా బావుంటుంది. నేను ఆల్రెడీ రైస్‌ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా! ఆ రైస్‌ని మొత్తం గూడా ఇందులోని చక్కగా స్ప్రెడ్ చేసుకుందాము. సేమ్ ప్రాసెస్ అండి. చక్కగా మనం ఏదైతే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తామో సేమ్ ఐటెమ్ అనమాట. కాకపోతే చికెన్ ప్లేస్‌లోని వెజిటబుల్స్ వేసుకుంటాము. ఓకేనా? కాకపోతే ఇది కూడా సేమ్ మనకి చికెన్ దమ్ బిర్యానీకి ఎలాగైతే మనకి టేస్ట్ బావుంటుందో సేమ్ అలానే బావుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ రైస్ అంతా నేను కంప్లీట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం కాజు, కిస్మిస్ గూడా నేను ఫ్రై చేసి ఘీలో ఫ్రై చేశాను. అవన్నీ గూడా ఇందులో చక్కగా వేసుకొని కొత్తిమీర గూడా గార్నిష్ చేసుకుందాము. అలాగే నేను బిర్యానీ సెంట్ అంటే కేవడ వాటర్ ఒక కప్ వేసుకుంటా. అలానే రోజ్ వాటర్ గూడాన. ఈ 2 గూడాన చక్కగా వేసుకొని ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే మనకి బిర్యానీ ఫ్లేవర్ ఏదైతే ఉందో చాలా మంచి స్మెల్ ఒస్తుంది. తర్వాత మనం ఈ అసలు చికెన్ బిర్యానీ మిస్ అనేదే లేకుండాన వెజిటబుల్ బిర్యానీ గూడాన అంతకు మించి చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలాగ మనం అన్నీ వేసుకొని పెట్టుకుందాము. కాసేపు దీన్ని దమ్ చేద్దాము. ఇవి చక్కగా చూసారు కదా! ఎంచక్కా దమ్ అయింది. మనకి కిచెన్ మంచి స్మెల్ ఒస్తుంది. దమ్ బిర్యానీ, వెజిటేబుల్ దమ్ బిర్యానీ
చూసారు కదా! రైస్ గూడాను చాలా పొడి పొడిగా ఎంత బావుందో. ఇలా మీరు గూడాను ఇంట్లో ట్రై చేసి చక్కగా మీ ఫ్యామిలీ అంతా తిని ఎంజాయ్ చేయండి. ఓకేనా? చూసారా? మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకొని ఇలా ప్రిపేర్ చేయండి. మీ ఫ్యామిలీ మనసుని దోచేయండి. ఓకేనా? అనడం కాదండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది టేస్ట్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఐ హోప్ మీకిది నచ్చుతుందనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.